వస్తున్నా బావా. ఏంట్రా ఈ రోజు ఏ అక్కలు రాలేదా? అదే బావా నేను చూస్తున్నాను. ఇదే తాత పొద్దు అయితే వెళ్దాం పదా నడు. చూస్తుంది వెళ్ళు. బాబు ఇది నా మనవరాలు. దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది. నువ్వు పట్టుబట్టి ఓ 10 ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను. సరే కష్టపడతాను. పాపం మంచి పాపలా ఉంది, జాగ్రత్తగా తీయాలి. అవును బావా వెళ్ళక్క. నువ్వేమి అనుకోకు పాప, వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు. రా పాప రా, మీరు కూర్చోండి. మీరు నేను వెళ్ళకూడదా బాబు? వెళ్ళొచ్చు, వెళ్తే డబుల్ ఛార్జ్. అయితే వద్దులే బాబు, ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు, ఫ్రీ. అయితే కూకుంటా. సినిమా లైన్ లోకి వెళ్ళావా? ఇదే మొదలా? మీరు బాగా తిట్టేది అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ చెంటలో చెట్లైపోతా. బెజవాడ సెంటర్లో చెట్లయిపోతావా? చిట్లిపోతావే. అక్కడేం చేస్తావు? బజ్జీల వ్యాపారమా? అది కాదండి, ఇప్పుడు సినిమాలన్నీ మద్రాసు హైదరాబాద్ మధ్యలోనే తీసేస్తున్నారు. అందుకని మధ్యస్థంగా బెజవాడ చెంటలో కాపురం పెట్టేస్తా. అమ్ము, నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు. మొత్తం బెజవాడ సెంటర్ కేసులు పెట్టావు. అయినా పర్వాలేదు, నిన్ను శ్రీదేవి బాబలా తిల్లు తీసేస్తాను. శ్రీదేవి బాబులా వద్దండి, వద్దా? శ్రీదేవి లాగే కావాలి. అలా ఉంటుంటే చొప్పులు గింతలు పుడుతుందండి. ఉంటుంది, మొదట్లో అలాగే ఉంటుంది. 2 ఫోటోలు తీసేదానంటే మొత్తం సర్దుకుంటుంది. ఇప్పుడు నిన్ను ఈ తొట్టెలో వేసి జనజన అనిపించానన్నమాట. సర్దుకో. ఇలా చూడు, నవ్వు. బావా నువ్వు కాదురా, ఇక్కడ నవ్వు. పాపా నవ్వు. అరే మళ్ళీ నవ్వు. అరే బావా ఇప్పుడు నువ్వు నవ్వు. ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటర్. ఏంటి బాబు, ఇంకా ఫోటో దించడం అవ్వలేదా? అంత తొందర? ఓ మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి. అట్లాంటిది ఓ ఫోటో దించడానికి కనీసం 9 నిమిషాలనే పట్టదా? అవును, అదే నిజమే. అదిగో వచ్చేసారు. ఏమ్మా, ఫోటో బాగా దించాడా? ఆయన చాలా బాగా తీశారు తాతయ్య. డబ్బులెంత బాబు? వద్దులేండి, ఎల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి, ప్రింట్లేసి పంపిస్తా. అలాగే బాబు, వస్తాం బాబు, వస్తామయ్యా. ఒరే పువ్వు, చూసావా మన స్టూడియో ముందు జనం ఎలా క్యూలు కట్టారు? మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోయిందిరా. ఏమిటి పెరిగేది? గెడ్డం. వీళ్ళు నుంచింది మన ఫోటోల కోసం కాదు, బ్యూటీ పార్లర్ యొక్క మసాజ్ సెంటర్. ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట, ఈ అందగాళ్ళందరూ లైన్ లో నుంచున్నారు. ఇదేదో చూడాల్సిన సెంటర్ లో. తప్పండి సార్, తప్పండి. బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్. ఇచ్చట మసాజ్ ఆడవాళ్ళతో చేయించడం మా ప్రత్యేకత. మీరు అందగాడుగా కావాలంటే మా ముందుకు రండి. రే పువ్వు. ఏమిటి బావా? అష్టాచమలాగా? అది కాదు నా కస్తర్ కడ్డి. విచిత్రమైన డ్రెస్సు, తొట్టి ఫేసు, డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు. అక్కడే దెబ్బతిన్నారన్నా కస్తర్ కడ్డి. అంటే అప్పచ్చుల ఆదమ్మ, అండ్ చేచ్చే అంటే చెట్టుకాయల చెంచయ్య. అవి ఓనర్ల పేర్లు రానా కస్తర్ కడ్డి. ఏంటయా, పొద్దుకు నుంచి ఇక్కడే గురకాల ఎండలో నిలబడిపోయాం. నువ్వు వచ్చి ముందుకెళ్ళిపోతానంటావేంటి? నువ్వు ఒక్కడవే తెలివైనడివా? మర్యాద వదిలిపెట్టండి కస్తర్ కడ్డీలు. ఏంట్రా వదిలేది? అసలు ఎంత ధైర్యం రా నీకు? నీకు అందం కావాల్సి వచ్చిందా? వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అలాగా? అలాగైతే ఈరోజు షాపే తెరవను. నువ్వు ఓనరా? అవునరా నా కస్తర్ కడ్డి. ఈ షాప్ కు ఓనర్ను నేనే. చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే. మీ అందరినీ అందంగా మార్చగల ఏకైక అందగాన్ని నేనే. రే, నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపాంజీ తల తగిలించినట్టుంది. నువ్వు మా అందరిని అందంగా మారుస్తావరా తొట్టివేదవా? ఎవరినిరా ఏమారుస్తావు? చూడు బాబు, ఆయన బొగ్గు గనుల్లో పని చేయకముందు ఎంత అందంగా ఉండేవారో. ఆయన అందంతో నీకేం పని? నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు. క్యాష్ కట్టు, కాలు పెట్టు, అంతే. ఏం డార్లింగ్? డోర్ ఓపెన్ చేయనా? చూడండి, ఇక్కడికి రాకముందు ఒక లఫోటుగాడి గెటప్ ఇది, మసాజ్ చేశాక గెటప్ ఇది.
ఇంత చేంజా? ఆశ్చర్యంగా ఉంది. అదేమా ప్రత్యేకత రన్నా కస్తర్ కడ్డి. సార్ సార్ నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి. సార్ నన్ను ఏమన్నా టైప్ లో చేయండి. ముష్టి టైప్ లో చేస్తారు తప్పండి. నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ను మిక్స్ చేసి కొడతారా? అదరా కొట్టేసిన కస్తర్ కడ్డి పద. ఇప్పుడు ఏం చేయాలి సార్? బట్టలు విప్పకపోతే చిరిగిపోతాయి. అయితే సరే, మీరు కొంచెం సార్ ఇది ఒకటి. ఓకే ఓకే ఉంచుకో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? వద్దు సార్ ప్లీజ్, నా భయంగా ఉంది. ఆహా ఇప్పక తప్పదు. ఇప్పినాకుంటది. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? పడుకో. ఏం చెయ్యరుగా? చేయడానికి తీసుకొచ్చే కస్తర్ పడుకో. అలాగే. అరే తను చేస్తుందా? కోపం వస్తే పచ్చడి చేస్తుంది. నీకు చేయడానికి ఆయన ఉన్నారు, లేకపోతే నేనున్నాను. మీరు అక్కర్లేదండి, వారే చేస్తారు. కౌంటర్లో కూర్చో. ఎక్కమంటారా? ఎక్కు. ఎక్కేస్తా. ఎక్కడనా కస్తర్ కడ్డి. జై రోటీ కప్పడ మసాలా. అబ్బా అమ్మో, ఇదేం తోవడం సార్? నేనేమన్నా గీతనా? నీదెక్కడా లేవిట్రా తొట్టి వెదవా. ఉయ్యరనా కస్తర్ కడ్డి. అబ్బా పేగులు కదులుతున్నారా? అబ్బా అబ్బా ఎరక్కపోయి వచ్చాను రే. అబ్బా 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 రేయ్. అబ్బా రేయ్. అబ్బా 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 అబ్బా. ఏయ్ లేవరన్నా కస్తర్ కడ్డి. కస్తర కడ్డేని నా తొట్టి పగలగొట్టావు కదరా బ్లాక్ మాంబా. దీన్ని మసాజ్ అంటారా? ఒరేయ్ మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానరా? అవుతావురా, 24 hours పడుతుందిరా. అబ్బా ముందు సారు తర్వాత రా. ఏదో పొరపాటు అయింది లేరా. అమితాబ్ బచ్చను చిరంజీవి అసలు నన్నుగా కూడా ఉంచలేదు కదరా షేప్లెస్ ఫెలో. 24 hours అయినా బాగానే ఉంది. ఒరేయ్ ఇక్కడే ఉంటారా 24 hours? అబ్బా వద్దా?